మరి సోదరులు భానుప్రకాష్ రెడ్డి గారు మరిన్ని విషయాలు మీకు తెలియజేస్తారు. మీడియా మిత్రులకి నమస్కారాలు. ఫ్రెండ్స్, ఇంతకుముందే శివశంకర్ గారు మన పట్టాభన్న చెప్పడం జరిగింది. ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో చట్టాలని ఉల్లంఘించి కేంద్ర ప్రభుత్వం చెప్పిందని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద ఒక అసత్య ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి భారత రాజ్యాంగాన్ని పాటించాల్సినటువంటి బాధ్యతగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో పనిచేసే విధంగా అధికారుల ద్వారా వారు పనిచేయించుకుంటున్నారు. మామూలుగా పురాణాల్లో విన్నాం, బకాసురుడు ఉన్నాడు, రోజుకి ఒక ఇంటి నుంచి బండెడు అన్నం ఒక మనిషి తినేదని కావాలి ఆయనకి, అది పురాణాల్లో. ఈరోజు ఈ కలియుగ బకాసురుడికి ఆకలి తీరట్లే, రోజు భూములు కావాలి ఆయనకి. రోజు ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ ఆగడాల్ని అణుచుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఎక్కడ చూసినా సరే భూ కబ్జాలు, ఎక్కడ చూసినా సరే నియమ నిబంధనలకు వ్యతిరేకంగా అధికారులు అధికార పార్టీకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. మిత్రులారా, చాలా బాధాకరమైన విషయం. చేసేది తప్పు వీళ్ళు. మేము కేంద్రంలో ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తాం, ఒక్క పేపర్ చూపించమని చెప్పండి. నేను ఛాలెంజ్ చేస్తున్నా జగన్మోహన్ రెడ్డిని, ప్రభుత్వాన్ని, భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ కూటమి మేము ఛాలెంజ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది, మీరేం చేశారు, మీరు బహిరంగ చర్చకు సిద్ధమా అని చెప్పి మేము ముఖ్యమంత్రి గారిని, ఆయనట్ట బయట రాడు కాబట్టి సకల శాఖ మంత్రి ఒక అతను ఉన్నాడు, ఎప్పుడు ఏమి వచ్చినా సరే ఆయన ముందు వచ్చి మాట్లాడతారు కదా, ఎవరైనా సరే రమ్మని చెప్పండి, మేము పూర్తి ఆధారాలతో మాట్లాడేదానికి మేము సిద్ధంగా ఉన్నాం, మీరు సిద్ధమా అని చెప్పి ఎన్డీఏ కూటమి అధికార పార్టీని ప్రశ్నిస్తూ ఉంది. మీరు ఇన్ని రోజులు చెప్పారు కదా సిద్ధం 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 అని, రండి మాట్లాడుకుందాం. అసలు ఏం చెప్తోంది, చట్టాలు ఏం చెప్తోంది, మీరేం చెప్తున్నారు? మిత్రులారా, 300 ఏళ్ల నుంచి ప్రాథమిక హక్కుగా ఉన్నటువంటి ఆస్తి హక్కు 44వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ హక్కుగా ఆర్టికల్ 300A పొందుపరిచారు. మిత్రులారా, ఆర్టికల్ 300A పొందుపరిచారు. ఆస్తి యాజమాన్య హక్కులను రక్షించేందుకు ఆస్తి బదలాయింపు చట్టం, రిజిస్ట్రేషన్ చట్టం, ఇండియన్ స్టాంప్ చట్టం, లిమిటేషన్ చట్టం, ఆంధ్రప్రదేశ్ భూ కేటాయింపు చట్టం, ఇనాం రద్దు చట్టం, పట్టాదార్ పాస్బుక్ చట్టం, సర్వే మరియు హద్దులు చట్టం తదితర రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టాలని ప్రజల ఆస్తి హక్కు రక్షణ కోసం ప్రగడ్బందీగా రూపొందించారు. కానీ ఈరోజు ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో? ఈరోజు ఏం జరుగుతోంది? ఇప్పుడు న్యాయ వ్యవస్థకు ప్రమేయం లేకుండా జగన్ సర్కార్ 2023 అక్టోబర్ 31 తేదీన కొత్త చట్టం తీసుకొని వచ్చింది. జగన్ చట్టం రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆస్తి యాజమాన్య హక్కుల్ని అంతగా తెలియని రెవెన్యూ డిపార్ట్మెంట్కి సర్వ హక్కులు సంక్రమింప చేసింది జగన్ ప్రభుత్వం. ఇండియన్ స్టాంప్ చట్టం, సర్వే మరియు హద్దుల చట్టం, ఇందుముందు మనం మాట్లాడుకున్నట్టు ఈ చట్టాలన్నీ పక్కన పెట్టి కొత్త చట్టాన్ని తీసుకొని వచ్చింది జగన్మోహన్ రెడ్డి. దీనివల్ల మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నష్టం జరగబోతా ఉంది. ఇంతకుముందు పట్టాభ గారు అన్నారు పొరపాటున జగన్మోహన్ రెడ్డి వస్తే అని. వచ్చే అవకాశం లేదు జగన్మోహన్ రెడ్డి. మీరు అధికారంలోకి వచ్చేది కళ, మీరు రారు. కానీ చేసినటువంటి అక్రమాలని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్డీఏ కూటమి వదిలే ప్రసక్తే లేదు. అధికారులను అడ్డం పెట్టుకొని ఇండియన్, నాకు చాలా బాధగా ఉంది, నాకు ఐఏఎస్ అధికారులైనా ఐపీఎస్ అధికారులైనా చాలా గౌరవం. కానీ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆంధ్రప్రదేశ్లో కొందరు అధికారులు అధికార పార్టీ సర్వీస్గా మార్చేస్తారు. ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆంధ్రప్రదేశ్లో కొందరు అధికారులు పొలిటికల్ సర్వీస్గా మార్చేస్తారు. వీళ్ళని నమ్మి ఎంతమంది మునిగిపోయారు చూడండి. నిన్న ఒక 2 ఐపీఎస్ అధికారులు, మొన్న ఒక 7 ఐపీఎస్ అధికారులు, అంతకుముందు 4 ఐఏఎస్ అధికారులు, ఇంకా మునిగేదానికి చాలామంది ఉన్నారు. వీళ్ళని ఎవరు కాపాడలేరు. కాబట్టి ప్రభుత్వం చెప్పింది కదా అని చెప్పి మీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. శివశంకర్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా దీంట్లో చాలా లొసుగులు ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా
కొన్ని నెలల పాటు న్యాయస్థానాలు స్తంభింపబోయాయి. న్యాయవాదులందరూ దీని మీద పోరాటం చేశారు. అసలు తప్పు చేసేది రెవెన్యూ డిపార్ట్మెంటు, దాని మీద న్యాయస్థానానికి వెళ్ళేది ప్రజలు. మళ్ళా తప్పు చేసిన వాడి దగ్గరికి నువ్వు పోయి ఎలాంటి సవరించమని అడుగుతావు? అంటే ఉద్దేశపూర్వకంగా మొత్తం భూముల్ని తన కబంధ హస్తాల్లో పెట్టుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి పన్నినటువంటి పన్నాగంగా మేము ఇది భావిస్తున్నాం. కాబట్టి ఈ ఆటలు సాగనివ్వం. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి మేము అధికారంలోకి రాబోతున్నాం. వచ్చిన వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పి ప్రజలకి భరోసాని, హామీని ఎన్డీఏ కూటమి తరపున ఇస్తున్నాం. రాబో ఎన్నికల్లో ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రికి అందుకే నిద్ర రావట్లే, ఏదంటే అది మాట్లాడుతున్నాడు. ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాబోతోంది. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ గారు తిరిగి ప్రధానమంత్రిగా కాబోతున్నారు. మిత్రులారా, Any press or any questions?